పెద్దలు కార్పొరేటర్ లోకల్ కార్పొరేటర్ సుచిత్ర గారు, అట్లనే మోండా మార్కెట్ కార్పొరేటర్ మా మిత్రులు దీపిక గారు, అట్లాగే కర్ణాటక నుంచి విచ్చేసిన పెద్దలు ఎన్ రాజు గారు, మరి వేదిక పైన కూర్చున్న పెద్దలు, మరి ఇక్కడ చూసి అందరూ కూడా చాలా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, మాతృమూర్తులు. మీకు అందరు కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ, వచ్చిన వారికి కూడా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు అందరూ కూడా నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. చాలా విషయాలు కార్పొరేటర్ గారు, మన పెద్దలు చీర శ్రీకాంత్ అన్న గారు వివరించారు. మళ్ళీ నేను అవే విషయాలకు పోకుండా వేరే విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అందరికీ తెలిసిందే, మనకు 5 ఏళ్ళకి ఒకసారి మనకేదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి 200 దేశాలు ఆయన అధ్యయనం చేసి మనకు ఒక మంచి డెమోక్రసీ రాజ్యాంగాన్ని మనకు అందించడం జరిగింది. అంతకుముందు మనకి ఇంత ఫ్రీడమ్ లేకుండే, మనది చాలా ఘోరమైన పరిస్థితి ఉండే. మనకు ఇటు మొఘళ్ళు కానీ ఇటు బ్రిటిష్ కానీ చాలా అవమానము, చాలా దౌర్జన్యాలు చేసిన పరిస్థితులు మన పైన ఉండే. కానీ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఇవన్నీ కూడా చూసి, అప్పట్లో అసమానతలు ఉండే, అంటరానితనం ఉండే, మహిళల పైన వివక్షత ఉండే, మహిళలకు సరైన గౌరవం లేకుండే, ఇవన్నిటి పరిష్కారంగా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఒక మంచి రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మరి ఇంతకుముందు శ్రీకాంత్ గారు అన్నట్టు ఆ రాజ్యాంగంలో మొట్టమొదటి బలమైంది మన ఓటు హక్కు. అక్కడ అర్థమవుతుంది కదా. మరి ఖచ్చితంగా 5 ఏళ్ళ కోసం వచ్చే ఇది ఒక పండుగ, ఇది ఒక మనకు మంచి వాతావరణం. ఓటు హక్కు ద్వారా రేపు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, సమాజంలో మనము ఏ పార్టీకి కూడా మనం దానికి అమ్ముడు పోకుండా నీతి నిజాయితీగా తెలివితో ఓటు వేసుకుంటే మరి శ్రీకాంత్ గారు అన్నట్టు మన భవిష్యత్తు కాకుండా మన పిల్లల భవిష్యత్తు, మన లోకల్ కాలనీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తును కూడా మంచిగా మనం ఉంచుకోవచ్చు. ఇది మొట్టమొదటి పాయింట్. ఇప్పుడు వచ్చేసి మరి బీజేపీ పార్టీ 19 మనకు స్వాతంత్రం వచ్చిన 1947కు స్వాతంత్రం వచ్చింది. కానీ అప్పట్లో ఆ స్వాతంత్రం వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు 1952లోనే మనకు నెహ్రూ గారు చేస్తున్న తప్పుడు విధానాలు, దేశానికి జరిగే అన్యాయాన్ని గమనించి ఎమ్మడే బయటికి వచ్చేసి అప్పట్లాంటి ఆయన ప్రారంభించడం జరిగింది ఆ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా. తర్వాత కశ్మీర్ పైన తీసుకునే తప్పుడు నిర్ణయాలపైన ఏక్ దేశ్ మే దో నిషాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చలేగా అని చెప్పి శ్యామప్రసాద్ ముఖర్జీ, మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మనకు అంత్యోదయ అనే ఒక సిద్ధాంతాన్ని ఇచ్చేసి అప్పటి నుంచి కూడా మరి ఈ సమాజంలో జరిగే తప్పుడు పైన, సమాజంలో జరిగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందో అప్పటి నుంచి కూడా నిరంతరము మరి ఒక ధర్మం కోసము, నీతి నిజాయితీ కోసము, మన సనాతన విలువలు కాపాడుకోవడం కోసము ఈ యొక్క కండువా అయితే మనం మెడలేసుకున్నాము. ఆ సిద్ధాంతాన్ని నమ్మి కొన్ని వేల మంది, కొన్ని వందల వేల మంది మరి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి, ప్రాణాలు త్యాగం చేసి కూడా ఇవాళ ఈ భారతీయ జనతా పార్టీ పరిస్థితికి మనమందరం కూడా కార్యకర్తలము, నాయకులం అందరం కూడా ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నాము. మరి ఇవాళ ఒకసారి దేశ పరిస్థితి కూడా చూస్తే 2014 కంటే ముందు, 2014 తర్వాత ఒకసారి మనం ఖచ్చితంగా చూడాలా. 2014 కంటే ముందు మీరు ఏ వ్యవస్థ తీసుకోండి, అన్నిట్లో కూడా అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన జరిగింది తప్ప ఎక్కడ కూడా సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా జరగలేదు. కానీ ఒకసారి మన భారతీయ జనతా పార్టీ గురించి చెప్పుకుంటే, మోడీ గారి భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం గల పార్టీ. మోడీ గారి నాయకత్వంలో ఒక్కసారి మనం ఏం జరిగిందో గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు 2014 కంటే ముందు కేవలం 40% బ్యాంక్ అకౌంట్లో ఉండేవి. కానీ అవి 78% అంటే దేశంలో 52 కోట్ల మందికి భారతీయ జనతా పార్టీ జన్ధన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. 2014 స్థానంలో 10వ స్థానంలో మన ఆర్థిక వ్యవస్థ ఉండేది. కానీ ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాము. మరి రాబోయే కాలంలో అది ఖచ్చితంగా 3వ స్థానంలోకి చేరుకుంటుంది. అలాగే బ్యాంకులో మొండి బకాయిలు, ఎవరు కూడా బ్యాంక్ లోన్ తీసుకొని ఏదో మన అయ్యే జాగిర్లాగా కట్టేటోళ్ళు, అంటే లాపరాలు చేసేటోళ్ళు, ఇప్పుడు దాని మీద కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకొని ఆ 5% ఉండాలని ఇవాళ 3%గా ఇవాళ ప్రభుత్వం నడుపుతా ఉన్నది. కేవలం 2014 కంటే ముందు కేవలం 2 మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మన భారతదేశంలో ఉండేటివి. అటువంటిది ఇవాళ 200 పైన
ఇవాళ మొబైల్ కంపెనీలు మన భారతదేశంలో తయారు చేయబడుతున్నాయి. 2014 కంటే ముందు కేవలం 14,50,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉండేటివి. కానీ ఈ రోజు 31,50,00,000 గ్యాస్ కనెక్షన్లు. దాంట్లో 10% ఉజ్వల కనెక్షన్, అంటే ఎవరైతే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ఉన్నవారు ఉన్నారో 10 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం ఉన్నది. దేశంలోని ఇల్లు లేని వారికి 4 కోట్ల మందికి ఇల్లు కట్టడం జరిగింది. స్వచ్ఛ భారత్ అనే ఉద్యమం ఇవాళ ప్రపంచమంతా కూడా పాటిస్తా ఉన్నది. 11 కోట్ల మనము ఇవాళ గ్రామాలలో కానీ ఎక్కడైతే లేడీస్ కి ప్రాబ్లం ఉంటుందో అక్కడ 11 కోట్ల టాయిలెట్లు కట్టడం జరిగింది. అలాగే గ్రామాలలో 85% విద్యుదీకరణ. మనకు 2014 కంటే ముందు కనీసం లైట్ లేని గ్రామాలు కూడా కొన్ని వేలల్లో ఉండే, అటువంటిది 85% అన్ని గ్రామాల్లో కూడా విద్యుత్ సౌకర్యాలు, కరెంటు సౌకర్యం ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇవాళ ఏదైతే ఇంటర్నెట్ మనం చూస్తున్నామో కేవలం 350 కిలోమీటర్లే ఉండే 2014 కంటే ముందు. కానీ ఈ రోజు 5,60,000 కిలోమీటర్లు వాళ్ళ ఇంటర్నెట్ లైన్ దేశంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. 2014లో కేవలం 300 స్టార్టప్ ఉండేది. కానీ ఈ రోజు 96,000 స్టార్టప్లు. ఏదైతే పిల్లలు వాళ్ళ ఇంజనీరింగ్ బీకామ్ చేసి మన పిల్లలు కొత్త కొత్త ఆలోచనతో ఏదైనా స్టార్టప్ పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారో అటువంటి 96,000 కంపెనీలు ఇవాళ భారతదేశంలో స్టార్టప్ ఇవాళ నడుస్తా ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద ఎవరైతే 70 సంవత్సరాల పైన ఉన్న ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉన్నారో వాళ్లకు 5 లక్షల బీమా. ఇంతకు ముందు అక్కడ అన్నట్టు ప్రైవేట్ హాస్పిటళ్లలో మనకు సరైన ట్రీట్మెంట్ జరగదు గవర్నమెంట్ హాస్పిటళ్లలో. అటువంటిది ఆయుష్మాన్ భారత్ సౌకర్యం వల్ల 5 లక్షల బీమా సౌకర్యం ప్రతి ఒక్కరు కూడా వయసుతో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయుష్మాన్ భారత్ సేవలు అందించడం జరుగుతా ఉన్నది. ఆయన ఆయన నడికి ఆయన ప్రవర్తన అయిన పనులు చేసుకుంటా ఉన్నాడు. మరి అదే విధంగా కొద్దాం ఇవాళ మోడీ గారు ఇవాళ ప్రపంచంలోనే మనం ఎక్కడ వెళ్ళినా సరే, నా మిత్రుడు మా ఇంటి పక్కకు ఉంటాడు శ్రీనివాస్ గారు అని చెప్పి నిన్ననే ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు అన్న, ఎప్పుడు వచ్చినావు నిన్న వచ్చినా అంటే ఎట్లా ఉంది పరిస్థితి అంటే, అరే నన్ను చూడగానే యువర్ ఫ్రమ్ ఇండియా, యువర్ మోడీ, యువర్ గ్రేట్ అని సెకండ్ ఇస్తున్నారంట. అంటే మీరు ఒక్కసారి గమనించండి, విదేశాలలో కూడా భారతదేశం అన్న మనమన్న ఎంత గౌరవం పెరిగిందో ఇదంతా కూడా మోడీ గారి కృషి, మోడీ గారి విజన్. మనలాంటి కార్యకర్తలు కింది స్థాయిలో, బూత్ స్థాయిలో, నగర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మనమందరం కూడా కష్టపడి ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లి మన శ్రమ కూడా దాంట్లో ఉందని చెప్పడం అర్థం. సో అలాగే దేశంలో కూడా ఇవాళ ఇండియా పరిపాలిస్తున్న ఏ రాష్ట్రం కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతా ఉన్నది. మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, చిన్న గ్రామంలో ఒక పాఠశాల తీసుకున్నా, మరుగుదొడ్లు తీసుకున్నా, రహదారులు తీసుకున్నా, హాస్పిటల్ తీసుకున్నా, హైవేస్ తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్ లో కూడా కరప్షన్, అవినీతి లేకుండా సక్రమంగా మనకు డబ్బు, ఇంతకుముందు కూడా ఇదే మనకు ట్యాక్స్ ద్వారా ఎంతో కోట్ల రూపాయలు కలెక్ట్ అయ్యేది. మరి అప్పుడు ఎందుకు జరగలేదమ్మా? అప్పుడు ఆ పార్టీలో ఉన్న అవినీతి, కరప్షన్ వల్ల జరగలేదు. ఇవాళ బీజేపీ ఆ అవినీతి, కరప్షన్ అనే పదానికి దూరంగా ఉన్నది కాబట్టి మొత్తం దేశం అంతా కూడా ఇంత ఎదుగుదల, ఇంత అభివృద్ధి చేసుకోగలుగుతుంది. అట్లాగే ఆయన ఈడబ్ల్యూసి అంటే మనకు బీసీలకే కాకుండా బీసీలకైతే చాలా చేశాడు ఆయన. మరోసారి బీసీ మోర్చా ప్రోగ్రామ్ మాట్లాడుతున్నాము. బీసీలకైతే ఇంతకు 75 సంవత్సరాలలో ఏ పార్టీ, ఏ రాజకీయ చేయలేదు కూడా మనకు మోడీ గారు, భారతీయ జనతా పార్టీ వల్ల జరిగింది. కనీస పేదరంలో ఉన్న వారికి కూడా ఈడబ్ల్యూసీ ఎకనామికల్ గా వెనుకబడిన వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ అయినా ఇవ్వడం జరిగింది. సో ఇలా చూసుకుంటూ పోతే ఇంకా చాలా ఎస్టీలకు మనము మహిళలకు, రైతులకు, యువకులకు ఎన్నో ముద్రా లోన్ల ద్వారా కానీ, స్ట్రీట్ వెండర్స్ లోన్ల ద్వారా కానీ ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా సమాజంలో అందరికి ఎదిగే విధంగా, అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఆయన నిరంతరము, ఇంతకుముందు మన కార్పొరేటర్ గారు అన్నట్టు 24 గంటలు 18 గంటలు ఆయన ఎక్కడ విశ్రామం తీసుకోకుండా పనిచేస్తా ఉన్నారు. సో ఇప్పుడు మనకు సమయం వచ్చేసింది. ఏ విధంగా అయితే మనం ఒక సంవత్సరం ఇంట్లో పిల్లల్ని బాగా కష్టపడి సంవత్సరం తర్వాత ఎగ్జామ్ రాపిస్తామో, ఏదైతే మనం 5 ఏళ్ళు మనకు అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న తప్పుల మీద ఉద్యమాలు చేసి దాన్ని నిలదీస్తాం. ఇప్పుడు మనందరం చేసిన కష్టానికి ఫలితం ఇప్పుడు మనము చాలా గట్టిగా ఉండాలి. ఎట్లయితే యుద్ధంలో సైనికులు ఖచ్చితంగా ఉంటారో, ఇక్కడ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేస్తా ఉందో, బీఆర్ఎస్ నాయకులు ఎట్లయితే ఫెయిల్ అయినో వాళ్ళని తిప్పికొట్టాలంటే మనం 13వ తారీఖు నాడు గట్టిగా ఉండి, ఇంతకుముందు వక్తాలు అన్నట్టు మనమే కాకుండా, మన బంధువులే కాకుండా
కనీసం చుట్టుపక్కల ఒక 30 మందిని 40 మందిని ఎంతమందిని వీలైతే అంతమందిని మనకు గ్యాదర్ చేయడము, అందరినీ కలిపి తీసుకెళ్ళము, అక్కడ పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి బీజేపీకి ఓటేసి మళ్ళీ తర్వాత బయటకు వచ్చి సోషల్ మీడియా పవర్ మీకు అందరు తెలుసు, మళ్ళీ వేలుముద్ర ఇట్లా చూపిస్తూ నేను గర్వంగా బీజేపీకి ఓటేస్తాను, నేను కిషన్ రెడ్డి గారికి మోడీ గారికి ఈ దేశం యొక్క అభివృద్ధికి నేను మద్దతుగా ఉన్నానని చెప్పి మనం ఖచ్చితంగా ఫోటో కూడా సోషల్ మీడియాలో పెట్టాలని రిక్వెస్ట్ చేస్తూ, మరి కిషన్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పారు చాలా సౌమ్యుడు, మనకు కూడా ఏ పనులైనా చేసుకోవచ్చు. ఒక ఎంపీ మన ఎంపీ ఉన్నాడంటే మనకు ధైర్యం, ఏ టెంపుల్కి వెళ్ళినా మనకు అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లెటర్ తీసుకోవచ్చు, ఏ ఎంఆర్ఓ ఆఫీస్ అయినా ఏమైనా సరే ఏ సమస్యలు ఉన్నా సరే మనకు చాలా వ్యవస్థ ఉంది. మాలాంటి శ్రీకాంత్ అన్న గారు లాంటి కార్పొరేటర్ మేమున్నాము, అందరం కూడా ఇంకా కష్టపడి రాబోయే కాలం మనే అన్ని సిద్ధాంతాలు అన్ని పార్టీలు ఫెయిల్ అయిపోయింది. ఇంకా రేపు వచ్చే తెలంగాణలో కూడా మనమే రాజ్యం వెళ్ళబోతున్నాం. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీనికి ముఖ్యంగా మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఒక సంసారం ఎట్లయితే మంచి కావాలన్నా ఏదైనా కావాలంటే మహిళామూర్తులే కారణము. సో ఈ రాజకీయ పార్టీలో కూడా మీ పాత్రే చాలా ఉన్నది. మీరు కూడా నెక్స్ట్ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అక్క అజెండాలు అమ్మలందరూ కూడా సహకరించాలి. మేము కూడా నాయకులకు కూడా నడుము కట్టి గట్టిగా పోరాడతాం, ఉద్యమాలు చేద్దాము. సో ఇదంతా తెలియజేస్తూ ఇక్కడ వచ్చే 13 తారీఖు ఎవరు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ కానీ ఎక్కడ నిర్లక్ష్యం చేయకండి. కార్యకర్తలు కూడా ఎప్పుడు ఎదుగుతామో తక్కువ అంచనా వేయద్దు. ఇది ఎలక్షన్ టైము. సో మనకు ఇచ్చిన పని ఖచ్చితంగా ఇప్పుడు నేను బీసీ మోర్చా అధ్యక్షుని జిల్లా, కానీ పార్టీ నాకేమి ఇచ్చింది, నాది 204 బూత్. ఆ బూత్ కి నేను కోఆర్డినేటర్ని. నేను ఎక్కడ వెళ్ళి సంపాదించినా ఏ జిల్లా వెళ్ళినా సరే నేను నా బూత్ లో ఖచ్చితంగా అధిక శాతంగా ఓటు పర్సెంటేజ్ పడే విధంగా, దాంట్లో బీజేపీకి 60% పడే విధంగా చూసే బాధ్యత నాది. సో అట్లా ఎవరికైతే ఇక్కడ పోలింగ్ కోఆర్డినేటర్స్ ఉన్నారో మీరు కూడా దాన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకొని ఏ పనైనా నిర్లక్ష్యం లేకుండా దాన్ని ఒక పట్టుదలగా తీసుకొని మీరు చేయాలని ఆశిస్తూ ఇప్పటికే అన్ని విషయాలు మాట్లాడుకున్నాము. మరి 13వ తారీఖు ఎక్కువ సంఖ్యలో బీజేపీకి ఓటేసి శ్రీకాంత్ గారు అన్నట్టు కనీసం 2 లక్షల మెజార్టీతో కిషన్ రెడ్డి గారిని గెలిచే విధంగా మోడీ గారికి మన సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఒక బహుమతిగా ఇచ్చే ప్రయత్నం చేద్దామని విన్నపించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.